ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కేవలం 400 రూపాయల పన్ను తప్పించడం తప్ప. వారి కోసం ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. కొత్త పర్మిట్లు ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. అదే రేవంత్ సీఎం అయ్యాక వారికి ఎంతో ఆర్థిక భారంగా ఉన్న పర్మిట్ కి 2 లక్షల రూపాయల నిబంధన లేకుండా చేశామని, వారి కోసం ఇంకా ఎన్నో మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాల జోరు కొనసాగుతుంది. చివరి ఒకరోజు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాల్లో జోరుగా ముందుకు వెళ్తున్నాయి. ఆటో కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందంటే ఒక సందేశాన్ని ఇస్తూ భారీ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. మంత్రి జూపల్లి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆటో డ్రైవర్లకు మహాలక్ష్మి వల్ల కొంత ఇబ్బందులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. మీరు ఆటో డ్రైవర్లతోనే ర్యాలీ తీస్తున్నారు, ఏం చెప్పాలంటే? చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆటో వాళ్లకు గత బీఆర్ ప్రభుత్వము కేసీఆర్ అన్న కైతేన వాళ్ళ మేలు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేసిందో ఒకసారి చెప్పాలా. ఒకే ఒకటి 400 రూపాయల ట్యాక్స్ మాత్రమే తగ్గించడం జరిగింది. అది తప్ప ఇంకా ఏ ఒక్కటి చేయలేదు. ఆటో డ్రైవర్స్ యొక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలే. తర్వాత ఆటో వాళ్లకు కొత్త పర్మిట్లు ఇవ్వలే. ఈ కొత్త పర్మిట్లు ఇవ్వని కారణంగా ఆటో వాళ్ళు ప్రైవేటుగా కొనాలంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పర్మిట్ కొంటా ఉన్నారు. పర్మిట్ కొని మళ్ళీ కొత్త ఆటో కొనాలంటే మళ్ళీ 2 లక్షలు పెట్టి, అంటే 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ బంద్ చేసి వాళ్ళు 2 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఇంకా రకరకాల ఈ ఆటోకు సంబంధించినటువంటి 12,000 రూపాయలు అవుతుందో వాళ్లకు ట్యాక్స్ సిస్టమ్ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే 2 సంవత్సరాల టైం గడిచింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు. అయినా కూడా ఇప్పుడిప్పుడే ఆటో వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్ని చేయాలనో ఏం చేయాలో డెఫినెట్గా పాపం వాళ్ళు రోజు కూలీ నడుపుకుంటే వాళ్ళు పేదవాళ్ళు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే ఇంత వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. డెఫినెట్గా వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తుంది. మరి గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా వీళ్ళకి ఏ ఒక్కటి చేయలేదే. పోనీ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా, ఇంకోటి చేసిందా? ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్కి సంబంధించి అన్ని రకాల వాళ్ళ యొక్క వెల్ఫేర్ బోర్డు కావచ్చు, ఆ 12,000 రూపాయలు కట్టేది మాఫీ కావచ్చు, ఈ పర్మిట్ల సిస్టమ్కు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. వాటిపైన ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించారు. తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయారు, వాళ్ళకు భారంగా మారింది జీవనోపాధి. మీరు వాళ్ళకు భరోసా కల్పించాలంటే ఏం చెప్పి? నేను అదే అంటున్నమ్మా. ఇప్పుడు ఒకే మాటలు మాట్లాడడం కాదుగా. నేను అడుగుతా ఉన్న సూటిగా కేటీఆర్నైనా బీఆర్ఎస్ వాళ్ళైనా 10 సంవత్సరాలు వాళ్ళు మీరు ఏం చేసిన వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు 400 రూపాయల ఒక్కసారి పన్ను మినహాయించు తప్ప, ఆ ఒక్క సందర్భానికి ఉన్నటువంటి తప్ప ఇంకొకటి చేసింది వాళ్ళు ఏమన్నా? అందుకే చేసేది చాలా ఉంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆటో డ్రైవర్ను ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బాధ్యతారహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పులకు ఇప్పలు చేసి ఒక మాట చెప్తున్నాను, ఇలా గత ప్రభుత్వ పాలన పుణ్యమాని సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉంది ప్రభుత్వం. అయినా కూడా చెప్పిన చేస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఆర్టీసీ యొక్క మన ఆటో డ్రైవర్ల యొక్క సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పట్టించు కార్యక్రమం చేసి త్వరలో నిర్ణయం తీసుకున్నది చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్కి సంఘీభావంగా ఆటో డ్రైవర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా తీసి మేము మీ వెంట ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి వెంబట ఉన్నామని ఎదురు వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే సూసైడ్లు అయినాయని అవన్నీ కూడా బూటకు మాటలు. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము, ముందు నుంచి ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు, గత ప్రభుత్వం మిని చెప్తుంది కదా, మరి తెలంగాణ వచ్చినాక మినిమం ఆటో ఛార్జెస్ పెంచమని వాళ్ళు ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా కానీ పట్టించుకొని అడిగిన నాయకుడు లేకుండా ఆ టైంలో అదే ఆటోల మీద వేల చలాన్లు వేసుకుంటూ పోతూ కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఏడ్చుకుంటూ కూడా ఆ చలాన్లు కట్టి వాళ్ళు ఆటోలు ఇడిపించుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నుంచి బయటకు వచ్చిన రోజులు ఆటో డ్రైవర్లు ఇంకా మర్చిపోలేదు. వాళ్ళు గుండెల్లోనే ఉన్నది. ఈరోజు ఏదో ప్రేమ ఉన్నట్టు ఆటో డ్రైవర్ల మీద, ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అయిపోయింది, 130 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిందని చెప్తున్నారు.
దేని గురించి చనిపోయినారో కూడా ప్రజలు గుర్తు ఉన్నది. ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయదు. చనిపోయిన కుటుంబాలు ఎవరైనా కానీ వాళ్ళకి మేము సానుభూతి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం తరఫున ఏ రీజన్ అన్నా కానీ మా బాధ్యతగా మేము ఆదుకొని ముందుకు తీసుకొని వెళ్తాం. డెఫినెట్గా డే 1 నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఒకటి, ఆటోలు సిటీకి ఎంత ఇంపార్టెంటే అంత ఆర్టీసీ బస్సులు కూడా అంతే ఇంపార్టెంట్. ఆర్టీసీని అమ్ముకోవాలనే ఒక దురుద్దేశంతో దాన్ని అప్పుల కుప్పలక చేసి దాన్ని నీళ్లుగార్చి ఒక ప్రైవేట్ సంస్థకు అమ్మాలని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున చూస్తున్నారు. అన్ని ప్రభుత్వావి ప్రజల సంస్థలను ఆదుకొని ముందుకు నడిపేది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఈ సంస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. ప్రజలకు ఇందులో పార్ట్నర్షిప్గా ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఆ బాధ్యతగా మేము ఈరోజు ఆర్టీసీని అప్పుల కుప్పల నుంచి బయటికి తీసుకురావడానికి ఇటు మహిళలకు కూడా చేయూతగా ఉంటుందని బస్సు ఫ్రీ పెట్టి ఇటు మహిళలను అటు ఆర్టీసీని చేయూతనిచ్చి ఇప్పుడు నష్టాలలో ఉన్న ఆర్టీసీని లాభాలకు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు సామాన్యుడు కూడా బస్సు ఎక్కేటట్టు తీసుకొని వెళ్ళే పరిస్థితి, ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళు ఆటో డ్రైవర్ల మీద నెప్పం నెట్టి దాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నారు. కానీ మా హైదరాబాదు ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ఆలోచన ఉన్నది. ఎవరు వారితో ఉన్నారో వాళ్ళకి తెలుసు. 10 ఏళ్ళు వాళ్ళని పీడించుకొని సాధించుకొని తిన్నారు. చలాన్ల రూపాన మినిమం ఆటో ఛార్జెస్ పెంచమంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మీద జులుం చేసినది. ఆటో డ్రైవర్లని పోలీసు వాళ్ళు కట్టలు పెట్టుకొని కొట్టినాయి. అవన్నీ కూడా ప్రజలు మర్చిపోలే, ఆటో డ్రైవర్లు మర్చిపోలే. ఇటు ఆటో డ్రైవర్లను అటు ఆర్టీసీ బస్సుని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యత మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. దాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఆటో డ్రైవర్లు ఎక్కువ ఉన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక ఆటో ర్యాలీ రూపానుగా సంఘీభావం తెలుపుతున్నారు. ఆటో సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం మరింత బాధ్యత మీకోసం పనిచేస్తుందని, ఏదైతే బోర్డు ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేస్తారని, అదేవిధంగా 12,000 ఏవైతే మీకు ప్రామిస్ చేశారో ఒక్కొక్కటి కంపల్సరీ మీకు అన్ని అందజేస్తారని తెలియజేస్తూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇది మన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద ప్రజలకు అండదండగా ఉంటుంది. లేకపోతే ఒక కుటుంబం కోట్లు దోచుకొని ముందుకు వెళ్తున్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలా. వాళ్ళు ఈవెంట్ల పరంగా మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీయే అన్ని వర్గాల తరఫున, మతాల తరఫున, కులాల తరఫున ఉంటుందని గమనించి కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని మరొకసారి ఈ ఆటో ర్యాలీ తీసిన ఆటో సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ప్రత్యేక అనుబంధం ఉంది. సో జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ పోటీ చేయాలంటే ఏం చెప్తారు? ఒకటే మాట, డెఫినెట్గా పీజీఆర్ గారు చేసిన సేవలే తప్ప 12 ఏళ్లలో ఏం చేసినాయి కొత్త ఏం లేవు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, పీజీఆర్ గారు చేసిన కార్యక్రమాలు మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలంటే నవీన్ యాదవ్కి ఓటేయండి. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పథకాలు మీకు అందుతాయి, అన్ని అభివృద్ధి ఫలాలు మీకు అందుతాయి. కాబట్టి 2వ నంబరు చెయ్యి గుర్తు మీద ఓటేసి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపియాలి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.